తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజా సింగ్ డుమ్మా కొట్టారు. నగరంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజా సింగ్ డుమ్మా కొట్టారు. నగరంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. అర్థం చేసుకుంటారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి జరుగుతున్నటువంటి సమావేశానికి రాజా సింగ్ డుమ్మా కొట్టిన నేపథ్యంలో మరొకసారి పార్టీలో ఉన్న అసంతృప్తి బయటపడిందని జోరుగా చర్చ నడుస్తోంది. వివరాలు రాజేష్ అందిస్తారు. రాజేష్. విజయచంద్రిక, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో మరొకసారి విభేదాలు తారస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్సెస్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్యలో తీవ్ర స్థాయిలో విభేదాలు నడుస్తున్నట్టుగా పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ సమైక్యత కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ, అన్ని కులాలకు అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కేవలం ఒక వర్గానికి మాత్రమే, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధంగా రాజకీయాలు నడుస్తున్నవి. పార్టీకి సరైంది కాదు. రాబోయే రోజుల్లో 2028వ సంవత్సరం నాటికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క నేతను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కొద్ది మందికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీలో గత కొద్ది సంవత్సరాలుగా సీనియర్లు పేరుకుపోయారు, పాతుకుపోయారు. వారిని స్క్రాప్ తో పోలుస్తూ వాటిని తక్షణమే పార్టీ నుంచి బయటకు పంపిస్తే తప్పితే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదంటూ గత కొద్ది రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్యాండిడేట్ అనౌన్స్ చేసినటువంటి సమయంలో కూడా రాజా సింగ్ తన అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వానికి బాహాటంగానే వ్యక్తపరిచారు. తన అభ్యర్థిత్వాన్ని ఆమోదించబోము, బీసీలకు అవకాశం ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రాజా సింగ్ బాహాటంగానే విమర్శలు చేశారు. అయితే దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ లీడ్ తీసుకొని రాష్ట్ర పార్టీ నాయకత్వం తరఫున గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ని సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా ఆకాష్పూర్ లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్లి రాజా సింగ్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక మీదట రాష్ట్ర నాయకత్వం తరఫున రాజా సింగ్ కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ప్రాధాన్యతనిచ్చే విధంగా చూసుకునే బాధ్యత తనంటూ బండి సంజయ్ భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదే రోజున హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గౌతమ్ రావును కూడా ప్రత్యేకంగా గోషామహల్ కాన్స్టిట్యున్సీ పిలిపించుకున్నారు. ఆకాష్పూర్ ఆలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముగ్గురు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, గౌతమ్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యే రాజా సింగ్, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇక మీదట కలిసి పనిచేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తమ వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా రాజా సింగ్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ హరిత ప్లాజాలో, బేగంపేటలో ఉన్నటువంటి హరిత ప్లాజాలో హైదరాబాద్ నుంచి బీజేపీకి ఒకే ఎక్కువ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన రాజా సింగ్. ఈ సమావేశానికి మరోసారి రాజా సింగ్ దూరంగా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క సమావేశానికి బీజేపీ నుంచి ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు, ఇతర పార్టీ నేతలందరూ కూడా హాజరయ్యారు. కానీ రాజాసింగ్ పూర్తిగా ఈ యొక్క సమావేశానికి దూరంగా ఉండడంతో మరోసారి పార్టీలో విభేదాలు బయటపడ్డాయా, ఆ విభేదాలు సద్దు మనగలేదన్నటువంటి చర్చ మరోసారి భారతీయ జనతా పార్టీలో ఊపందుకుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో హిందుత్వ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి నేతగా రాజాసింగ్ ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి రాజాసింగ్ని ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర నాయకత్వం దూరం పెట్టినటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే అంశాన్ని పదే పదే మీడియాలో అఫీషియల్గా బయటకు వచ్చి మాట్లాడకపోయినా ప్రెస్ నోట్ల ద్వారా ప్రతిసారి రాజాసింగ్ తన యొక్క అసంతృప్తిని బయటపడుతూ వస్తున్నారు. అధ్యక్షుని హోదా నుంచి మొదలుకొని బీజేపీ లీడర్ వరకు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీనియర్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసినటువంటి చాలామంది సీనియర్ల వల్లనే పార్టీ ముందుకెళ్ళట్లేదు. అధికారంలో ఎవరుంటే వారితో అంటకాగుతూ భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలను అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా బీజేపీ నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా ఎందుకు సమావేశం అవుతున్నారో చెప్పగలరా అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్, రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ భారతీయ జనతా పార్టీలో తీవ్రస్థాయి గందరగోళానికి దారితీస్తాయి. ఇవాళ మరోసారి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన దూరంగా ఉండడం పట్ల పార్టీలో మరోసారి చర్చ జరుగుతుంది. గడిచినసారి హనుమాన్ జయంతి రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో వివరణ ఇచ్చారు. ఇక మీదట కలిసి పనిచేస్తాను, ఎటువంటి ఇబ్బందులు లేవు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దిద్దుకుంటాము, పార్టీలో అటువంటి పొరపాట్లకు తాగుండకుండా ముందుకెళ్తామని చెప్పిన రాజాసింగ్ వాళ్ళ సమావేశానికి మరోసారి డుమ్మ కొట్టడంతో పార్టీలో పెద్ద ఎత్తున మరోసారి చర్చ జరుగుతుంది.